ఈ రోజైతే మార్కెట్‌లో తక్కువ రేట్‌కే సరుకు కొన్నాము. ఏ రేటుకి కొన్నాము, ఎంత కమ్మాము, మనకు ప్రాఫిట్ ఎంతొచ్చింది, మార్కెట్‌లో ఫ్రూట్స్ రేట్ ఏమున్నాయి మొత్తం అయితే చూపించేస్తానండి. ముందైతే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. మీకు టైం లేదా అనుకుంటే 1.5x పెట్టుకోండి, తొందరగా అయిపోతుంది. మార్కెట్‌లో ఈ స్వీట్ కార్న్ అయితే చాలా ఎక్కువ మొత్తంలో వచ్చేసింది. రేట్ కూడా చాలా తక్కువ ఉంది. ఒక బ్యాగ్ రేట్ వచ్చేసి 650, అంటే బ్యాగులో 100 పీసులు వస్తాయి. మనకి ఒక పీసు 6.5 రూపాయలు పడుతుంది హోల్సేల్ రేటు. అయితే ఇక్కడ చూస్తుండేది మనము మీడియం సైజ్ ఉండేవన్నమాట ఇవి. ఇందులోనే ఇంకా పూర్తి పెద్ద సైజ్ అంటే ఫస్ట్ క్వాలిటీ గ్రేడ్ చేసి పెట్టుంటారు కదా, అట్లా ఇంకా పెద్ద సైజ్ ఉండే స్వీట్ కార్న్ అయితే గనుక ఒక 200, 100 అట్లా డిఫరెన్స్ ఉంటాయన్నమాట. ఇవైతే గనుక 650 బ్యాగు. అయితే మొన్నటి దాకా ఈ రేట్ లేదు, అసలు ఎక్కువగానే ఉండింది. ఈ రోజు అయితే గనుక ఎక్కువ స్టాక్ వచ్చేసింది అనమాట. మార్కెట్లో ఏదైనా అంతే, ఏ ఐటమ్ అయినా కొంచెం ఎక్కువ మొత్తంలో స్టాక్ వచ్చింది అంటే గనుక ఆటోమేటిక్ గా రేట్ అనేది తగ్గిపోతుంది. చూడండి ఇక్కడ ఉండేవన్నీ కూడా మీడియం సైజ్ అనమాట. ఇవి ఇంతకన్నా పెద్ద సైజ్ ఉండేవి మాత్రమే మనకు కొంచెం రేట్ ఎక్కువ పడుతుంది. కొంతమంది అయితే కనుక ఇట్లా గాడి మీద పెట్టుకెళ్ళిపోతారనమాట, మళ్ళీ ఆటోకి ఇంకెందుకు బాడిగి అని. ఇంకా ఈ పనసకాయలు కూడా ఎక్కువ మొత్తంలో వచ్చేసినాయి. ఇంతకు ముందు అయితే స్టార్టింగ్ 200 నుంచి స్టార్ట్ అయ్యేది, కానీ ఈ రోజు అయితే కనుక 100 రూపాయల నుంచే స్టార్ట్ ఉంది. అంటే ఇంకా తక్కువలో 50 రూపాయల్లో కూడా దొరుకుతుంది. అది పూర్తి చిన్న సైజు కాయలు అయితే ఉంటాయన్నమాట. మనకి సైజుని బట్టే కాయ సైజు ఉంటుంది. ఇక్కడ చూస్తుండేవి అయితే కనుక అన్నీ 150 రూపాయల లోపలే ఇక్కడ ఉండేటివి. ఇంతకన్నా పెద్ద సైజు ఉండేవి మాత్రం మనకి కొంచెం సైజుని బట్టి రేటు మారుతుంది. ఈ చిన్న కాయ అయితే కనుక 50 రూపాయలే. అది పూర్తి చిన్న సైజు ఉండేవి అయితే 50 రూపాయలే, మీడియం సైజు ఉండేవి అయితే 100 రూపాయలు అనమాట. కాయ సైజుని బట్టి అది రేటు మారిపోతుంది. కొన్నిసార్లు ఏంటంటే కొంచెం స్టాక్ తక్కువ ఉన్నప్పుడు కుప్పల ప్రకారం పెట్టేస్తారనమాట. ఈరోజు అయితే కనుక పీసుల ప్రకారమే ఉంది. మనమైతే ఎప్పుడు ఆ స్వీట్ కార్న్ బిజినెస్ అయితే చేయలేదు, పనస పండ్ల బిజినెస్ కూడా చేయలేదు. ఎందుకంటే పెద్ద ప్రాసెస్ అనమాట ఆ పనస పండ్లు ఒలిచి అమ్మేదంటే. అయితే అన్ని రకాల సీజన్ వచ్చేస్తున్నాయి, కానీ అరటి పండ్లు అయితే కనుక ఇప్పుడు స్టాక్ తక్కువ వస్తుంది. ఇక్కడ ఉండేది అయితే బాక్స్ 600 ఉంది, రేట్ ఎక్కువ ఉంది అనమాట. ఇప్పుడు ఇంతకుముందు మనం అరటి పండ్ల బిజినెస్ చేసాం, కానీ అప్పుడు చుక్కే బాల పండ్లు ఆ రేట్ ఉండేవి, కానీ ఇప్పుడు మామూలు అరటి పండ్లు ఈ రేట్ ఉన్నాయి. మామిడి పండ్లు అయితే ఇంకా మామూలే అనమాట, రేట్ అయితే సేమ్ ఉంది. కాకపోతే మనం కొంచెం బార్గెన్ చేయాలన్నమాట. ఒక 500 అంటే మనం ఒక 450, 400 రూపాయలకు బేరం ఆడచ్చు. ఈ సైజు ఈ కాయలు అయితే కనుక ఆ రేట్ ఉంది. ఇంకా మళ్ళీ 400 కన్నా తక్కువ అయితే లేదు, ఎందుకంటే ఈరోజు కొంచెం రేట్ ఎక్కువ ఉంది. మార్కెట్ హోల్సేల్ రేట్ ఎప్పుడు కూడా రోజు ఒకే రేట్ అయితే కనుక ఖచ్చితంగా ఉండదు, మారుతూ ఉంటుంది. ఇక్కడున్న ఈ బెంగళూరు కాయలు అయితే బాక్స్ 300 ఉంది. పర్లేదు, క్వాలిటీ అయితే బాగుంది, కనిపిస్తుంది కదా. అన్నీ కూడా కొంచెం పెద్ద కాయలు, మంచి క్వాలిటీ ఉండేవే ఉన్నాయన్నమాట. 300 అంటే పెట్టచ్చు. అయితే మనం ఇందులోనే లాట్ కొంటే కనుక ఇంకా కొంచెం రేటు తగ్గుతుంది. ఇంతకుముందు వీడియోస్లో చాలాసార్లు చెప్పాను కదా ఆ లాట్ అంటే ఎట్లా ఏమి అనేది. ఎక్కువ మొత్తంలో ఒకే అంటే ఒక లాట్లో ఒక 10 బాక్స్ అట్లా తీసుకుంటే కనుక ఆ 10 బాక్సులు ఒకరే తీసుకుంటే రేట్ ఖచ్చితంగా తగ్గించేస్తారు. ఆ సరుకు మొత్తాన్ని కూడా మనం ఒకే రోజులో అమ్మేసుకోవాలన్నమాట. మిగిలిపోతే ఏంటంటే మనకే లాస్ అవుతుంది, ఎందుకంటే మరుసటి రోజు మార్కెట్ రేట్ తగ్గిపోయింది అంటే మనం కూడా తక్కువ రేటుకి అమ్ముకోవాల్సి వస్తుంది కదా, అందుకనమాట. ఇంకా నేరేడు పండ్ల దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక్కడ ఉండేవైతే కనుక కేజీ 60 రూపాయలు ఉన్నాయి. ఇందులోనే ఇంకా కేజీ 70 రూపాయలు, 80 రూపాయలు ఉండేవి కూడా ఉన్నాయి. అది గ్రేడ్ని బట్టి మారుతుంది అనమాట రేటు. ఇక్కడున్న ఈ నల్ల ద్రాక్ష అయితే కనుక బాక్స్ 600. దీంట్లో వచ్చేసి 10 కేజీలు వస్తాయి. మనకి బాక్స్ 600 పడుతుంది, అంటే కేజీ 60 రూపాయలు వస్తుంది. ఇంకా ఆరెంజ్ ఫ్రూట్స్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఈ వైట్ కలర్ బాక్స్లో అయితే 800 ఉంది. ఇది కూడా మనం కొంచెం బేరం ఆడితే కనుక రేటు తగ్గుతుంది. చెప్తాను కదా, ఏదైనా అంతే, మనం కొంచెం కొనే మొత్తం ఎక్కువ ఉంటే కనుక ఖచ్చితంగా రేటు తగ్గిస్తారు. అయితే నిన్నటి దాకా జామకాయ రేటు ఎక్కువ ఉండి ఎక్కువ సరుకు అమ్ముడుపోలేదన్నమాట, మిగిలిపోయింది. ఈరోజు బాక్స్ 300 పెట్టేస్తున్నారు. కాకపోతే క్వాలిటీ ఏం బాగాలేదన్నమాట. కేజీ 15 రూపాయలు పడుతుంది, మనం కేజీ 30 రూపాయల దాకా అమ్ముకోవచ్చు, పర్లేదు. కాకపోతే అట్లాంటి క్వాలిటీ తీసుకెళ్ళి మనం బిజినెస్ చేసుకుంటే ఫాస్ట్ మూమెంట్ ఉండదు సరుకు, దాని డబ్బులు వెళ్ళేది కూడా మనకి ఇబ్బంది అయిపోతుంది అట్లాంటి క్వాలిటీ తీసుకుంటే. ఇంకా కర్బూజా రేట్ అయితే చాలా తగ్గిపోయింది అసలు, ఎందుకంటే డిమాండ్ లేదు, అన్ సీజన్ కదా ఇప్పుడు ఇది, అందుకే రేట్ తగ్గిపోయింది. బాక్స్ వచ్చేసి 230 ఉంది. దాంట్లో కూడా మనం లాటుకుంటే ఇంకా రేటు తగ్గుతుంది. కాకపోతే మన బిజినెస్ లో ఏంటంటే ఒకే చోటు పెట్టుకొని అమ్ముతాం కాబట్టి ఇది అన్ సీజన్ లో అయితే పోదన్నమాట. ఈ కర్బూజా సీజన్ లో చేసే మనం మంచిగానే జరిగింది. కాకపోతే ఇప్పుడు అన్ సీజన్ కాబట్టి ఆటోల మీద అంటే పల్లెల మీద పోతే మాత్రమే ఫాస్ట్ మూమెంట్ ఉంటుంది, ఒకే చోట అయితే పోదు ఇది. అందుకే మనమైతే ఈ సరుకు కొనట్లేదు. క్వాలిటీ మాత్రం బాగుంది. మనం బిజినెస్ చేసేటప్పుడు అయితే అసలు ఈ సైజ్ కాయలు అయితే లేవు, అప్పుడు చాలా పెద్ద సైజ్ కాయలు ఉన్నాయి. ఈ రోజు అయితే గనక ఇంకొంచెం ముందుకు వచ్చేసినాము. ఇక్కడ కనిపిస్తున్న ఈ మామిడి పండ్లు అయితే గనక సింధూరా మామిడి పండ్లు. పర్లేదు, క్వాలిటీ అయితే బాగున్నాయి. మరీ ఫస్ట్ క్వాలిటీ అని కాదు, మరీ థర్డ్ క్వాలిటీ అని అయితే కాదు, క్వాలిటీ అయితే బాగుంది. ఇక్కడున్న ఈ పండ్లు అయితే బాక్స్ 450 పెట్టినారు, బాగుంది. అన్ని కూడా పండు అయినవే, కాయ అయినవి అయితే తక్కువ ఉన్నాయి. మనకి కాయ అయితే గనక రేట్ తక్కువ పడుతుంది, అంటే 10 రూపాయల నుంచి 15 రూపాయల మధ్యలో వస్తుంది. అది
చెప్తాను కదా, క్వాలిటీ గ్రేడ్ని బట్టి రేట్ చేంజ్ అవుతుంది అనమాట. ఇందాక చూసిన జామకాయల కన్నా ఇవైతే పర్లేదు, బెటర్ అనమాట. క్వాలిటీ అయితే బాగున్నాయి. బాక్స్ వచ్చేసి 470 ఉంది. అయితే ఈ క్వాలిటీ సరుకు అయితే తక్కువ స్టాక్ వచ్చింది, అందుకే ఆల్రెడీ సేల్ అయిపోయినాయి ఈ బాక్సులు అయితే. దానిమ్మ స్టాక్ కూడా ఎక్కువ మొత్తంలోనే వచ్చేసింది. ఇక్కడ చూస్తున్న ఈ క్వాలిటీ అయితే కనుక కేజీ 70 రూపాయలు ఉందన్నమాట. అంటే దీంట్లోనే ఇంకా రేట్ ఎక్కువ ఉండేటివి ఉన్నాయి, తక్కువ ఉండేవి కూడా ఉన్నాయి. ఈ క్వాలిటీ రేట్ అయితే ఇది ఉంది. మనకు కొంచెం లావ్ సైజు ఇంకా ఫస్ట్ క్వాలిటీ కావాలి అనుకుంటే 100 రూపాయల పైన దొరుకుతుంది. ఇంకా తక్కువలో కేజీ 50 రూపాయలు కూడా దొరుకుతుంది. ఈ సపోటా అయితే ఈ రోజు మామూలు రేటే ఉంది. యువతలు చిన్న సైజు ఉండేవైతే కనుక కేజీ 20 రూపాయలు, ఆ పెద్ద గంపలో ఉండేవైతే కేజీ 32. ఇంకా మార్కెట్ మొత్తం తిరిగి ఫైనల్ గా అయితే కనుక ఈ నాగనల్లి నేరేడు పండ్లు అయితే తీసుకున్నాము. ఇక్కడ నాగనల్లి అని ఎందుకు అంటున్నానా అంటే అది ఒక ఊరు అనమాట. సపోటా గాని నేరేడు పండ్లు గాని నాగనల్లి నుంచి వచ్చేవైతే డైరెక్ట్ రైతులే అమ్ముతారనమాట. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ మొత్తంలో తీసుకురారు, డైరెక్ట్ వాళ్ళే సరుకు తెచ్చుకుంటారు కాబట్టి తక్కువ మొత్తంలో ఉంటుంది. రేట్ అయితే కనుక ఒక 5 రూపాయలు 10-15 రూపాయలు అట్లా కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది అనమాట. వాళ్ళ దగ్గర క్వాలిటీ కూడా బాగుంటుంది. ఇక ఈ సరుకు అయితే కేజీ 73 పడింది. ఈ రోజు అయితే రెగ్యులర్ కస్టమర్ ఒక హాఫ్ కేజీ డోర్ డెలివరీ అడిగినారనమాట. 3 రోజుల నుంచి అడుగుతూనే ఉన్నారు. కాకపోతే ఈ మధ్యన ఒక వారం రోజుల నుంచి ఏంటంటే కంటిన్యూగా బిజినెస్ అయితే లేకుండా ఉందన్నమాట. ఒక రోజు చేసి ఇంకొక రోజు గ్యాప్ వచ్చేస్తుంది. కారణం ఏంటి అంటే మార్కెట్కి వెళ్ళి వాపస్ రావడం, అంటే ఆ రేట్లు గిట్టుబాటు కాక. ఇంకొకటి ఏంటి అంటే ఏ కొంచెం పాటు అంటే ఒక అర్ధ గంట లేట్ గా మార్కెట్కి వెళ్ళినా కూడా అంత ఏర్పారేసిన సరుకు ఉంటుంది అనమాట. అందుకే ఇంకా అట్లాంటి సరుకు తీసుకొని వచ్చి లాస్ చేసుకోవడం కన్నా గ్యాప్ ఇవ్వడం బెటర్ అని చెప్పేసి ఒక రోజు చేస్తే ఒక రోజు చేయకుండా అయిపోతుంది బిజినెస్. ఈ రోజు అయితే గనుక క్వాలిటీ బాగుంది. దీని రేట్ అయితే కేజీ 100 రూపాయలు పెట్టేసినాము. పర్లేదు, ఈ రోజు బిజినెస్ అయితే గనుక పొద్దున్న నుంచి బాగానే జరుగుతుంది. ఫస్ట్ సీజన్ స్టార్టింగ్ లో మనం వేసినప్పుడు బిజినెస్ ఎట్లా అయిందో అట్లా అవుతుంది అనమాట. ఈ రోజు కూడా మధ్యలో ఒక 2 రోజులు సరిగ్గా అవ్వలేదు, కానీ ఈ రోజు సేమ్ అట్లా శాంపుల్స్ తిన్న వాళ్ళు 1/4 కేజీ 1/2 కేజీ తీసుకునే వాళ్ళు కూడా కేజీ తీసుకుంటున్నారు అనమాట, బాగున్నాయని. అంటే కేజీ 100 రూపాయలు అని చెప్పి మళ్ళీ 1/4 కేజీ 25 రూపాయలకి అయితే ఇవ్వట్లేదు అనమాట. కేజీ రేట్ మాత్రమే 100 రూపాయలు. 1/4 కేజీ తీసుకునే వాళ్ళకైతే గనక 30 రూపాయలకైతే తక్కువ లేదు. ఎందుకంటే అంతకన్నా తక్కువ పెట్టేసినామంటే, అంతకన్నా తక్కువ రేట్ చెప్పినామంటే 5 రూపాయలు 10 రూపాయలు కూడా అడుగుతారు. అప్పుడు ఏమవుతుంది అంటే శాంపుల్స్ తినేటివి మళ్ళీ దాంట్లో ముగ్గు కొసరు అంటారు కదా, అవి వేస్టేజ్ మొత్తంగా కలిపి వచ్చిన రేటుకి ఇచ్చుకోవాల్సి వస్తుంది అనమాట. అట్లా 10 రూపాయలు అమ్మినప్పుడు ఏందక్క ఈ మధ్యన మాట్లాడితే కస్టమర్ దగ్గరకు వచ్చేస్తాం, నెగిటివ్ గా మాట్లాడతామని అపార్థం చేసుకోకండి. అందరూ అలాంటి వాళ్ళే ఉంటారని కాదు. 50% కస్టమర్స్ అయితే కనుక ఇట్లా చిన్న బిజినెస్ లో ఖచ్చితంగా టూ మచ్ బేరాలు ఆడే వాళ్ళే వస్తారు. ఏంటి అంటే వాళ్ళ మైండ్ సెట్ మెయిన్ రోడ్ సైడ్ బిజినెస్ అంటే తక్కువ రేటుకి కావాలన్న మైండ్ సెట్ కొంతమందికి ఉంటుంది, అందరికీ కాదు. ఆ లెక్కన టూ మచ్ బార్గెన్ చేస్తారనమాట. సింగిల్ ఐటమ్ ఉంటుంది కాబట్టి సరుకు మొత్తం అయిపోవాలి. అదే మిక్స్డ్ ఫ్రూట్స్ అయితే కనుక సరుకు మొత్తం అయిపోకున్నా కూడా ఒక ఐటమ్ తీసుకోవడానికి వచ్చిన కస్టమర్ ఇంకో ఐటమ్ తీసుకుంటారులే అనే ధైర్యం ఉంటుంది. కానీ ఇట్లా సింగిల్ ఐటమ్ వేసుకున్నప్పుడు మనకి రోజు కూలి రోజు కనిపించాలి కాబట్టి ఎక్కువ తక్కువ వదిలేసుకోవాలా, మరీ టూ మచ్ గ్రిప్ పెట్టుకొని అమ్ముకునేకి రాదు. ఇంక సాయంత్రం 5 గంటల కల్లా సరుకు మొత్తం అయితే అయిపోయింది, ఏం మిగలలేదు. ఈ రోజు కూడా ఇన్కమ్ అయితే మంచిగానే మిగిలింది. ఇంత మిగులుతుందని అయితే అనుకోలేదు, ఎందుకంటే రేట్లు తగ్గిపోయినాయి కదా, అంత ఇన్కమ్ రాదు అనుకున్నాను. దీని పెట్టుబడి ఖర్చులు మొత్తం పోను 720 రూపాయలు అయితే మిగిలింది. అందులో ఒక 110 రూపాయలు అయితే ఓల్డ్ బ్యాలెన్స్. పొద్దున్న నుంచి ఏరేసిన డ్యామేజ్ కాయలు అయితే అక్కడే పడేసేది మర్చిపోయి బండి అట్లే తోసుకొచ్చేసిన. ఇంక ఇవన్నీ పడేసేదే. ఇది బిజినెస్ అండి. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.